నర్సయ్య గారు, ఏమో పిల్లగా ఎవరు మాట్లాడేది? నేను మాధవరెడ్డి, సిద్దిపేట. ఏమన్నా కేసీరావు దోస్తా? ఎట్టెట్టుండు కేసీరావు? బాగుండా రాజ్యంలో బాయ్కాడ? ఇక ఆడగలిచాడు అని తప్పింది, వాడు ఆడగలుగుతాడు మనం ఇది ఆనాటి సోపద్దారులు ఇద్దరు. ఇక సోపతి అంటే సోపతిని చేస్తాడు అనేది చెప్పినా కదా. మంచి సోపతి ఉన్నది, చెడ్డ చేసుకుంటాడు, చెడ్డోళ్ళను మంచిగా చేసుకుంటాడు, వాని పని అది. మరి ఇంతకు ఏం తాత జూబ్లీస్ లో ఏం కథ నడిచి ఎట్టడే సంగతి? మరి గెలుపు ఎవరిదన్నట్టు? ఏమో నాకైతే ఎక్కడ ఎవరిని అడిగినా కానీ నవీన్ మంచోడు, నవీన్కి ఎత్తనమే అన్నారు. మరి వాళ్ళు ఎత్తారా ఏరా దేవుని చెరక. ఇవన్నీ బీఆర్ఎస్ కోల్యాగలు దొంగ ఓట్ల కథ నడిపించి అని పుకార తేలుతుంది, అంత రిగ్గింగ్ నడిచిందని అంటుంది కథ. ఓ నేను ఒకటే చెప్తాను, ఆడరాకం మధ్యలో కూడా అన్నట్టు అవన్నీ అవే చెప్తారు. కానీ ఈ మొత్తాన్ని మాత్రం కాంగ్రెస్ ముచ్చట కాదు, కానీ నవీన్ గెలవాలని ప్రజలు అనుకున్నారు. నవీన్కి అయితే ఓట్లు వేసినాము అని అయితే అంటారు. నాకు నమ్మకం నవీన్ గెలుస్తాడని. అదే తాత, ఇప్పుడు అందరు కూడా అదే అంటారు. 2 సార్లు ఓడిపోయిండు, ఆ సానుభూతి కొంత ఉంది. ఇంకోటి ఏంటంటే యువ నాయకుడు, ఏదన్నా ఆపదికి సాపదికి అర్ధరాత్రి తలుపు కూర్చొని లేస్తాడు, 7 గంటలే ఆడుకొస్తాడు, సమస్య ఉందంటే తీరుస్తాడు, పడుసు పిల్లగాడు అనేది ఉన్నది. ఇంకోటి ఈయన ఇప్పుడు శ్రీమంతాలు, అన్నప్రాసన, పోరగాళ్లకు చదువుకునే పోరగాళ్లకు తీరుగా వసతులు, ఎంతో మందిని టీచర్లుగా తీర్చిదిద్దిండు, ఆపదికి సాపదికి అన్నిటికీ ముందర పడి బాగానే చేస్తుండు. సామాజిక సేవ అనేది జనాల గుండెలో నాటుకొని ఉన్నది. వాళ్ళ నాలుకల మీద కూడా నాట్యమాడుతుంది నవీన్ యాదవ్ పేరు. కానీ ఈ బీఆర్ఎస్ కోల్యాగలు ఏదో దొంగోట్ల కథ నడిపించిర్రు అనేది గుసగుస షేక్పేట అక్కడక్కడ. మరి మనం ఏం చేస్తాం నరసన్న, ఏం చేస్తాం? ఇప్పుడు ఆఖరికి నేనైతే ఒకటే దేవునికి మొక్కిన, కొమరెడ్డి మల్లన్నకు మొక్కిన, మళ్ళా నలభోషము మొక్కిన నంగనూరుని. ఇంత ఇసుకు పుట్టిందే నీకు మీ దోస్తు కేసీరావు మీద? హుస్నాబాద్ ఎల్లమ్మకు మొక్కిన. ముగ్గురి దగ్గరికి నేను పోవాలి. వాయ్యా, కేసీరావు ఓడిపోవాలి, నవీన్ యాదవ్ గెలవాలనా? అయ్యా, ఆనాడు కేసీరావుతో రాసుకొని పూసుకొని తిరిగితివి, దావత్ చేతివి, కూర్చొని మందాగుతివి, కూర్చొని మాట్లాడుతుంది. మరి ఎందుకే ఇంత పగదాల్చినావు కేసీరావు మీద? మంచి మనిషి కాదు నర్సన్న, నేను నీకు చెప్పాలంటే 4 గంటలు చెప్పినా ఒడవది అమ్మా అంది. ఎందుకంటే ఇక నువ్వు ఆయన తోటి కలిసి మెలిసి తిరిగినావు, ఒక కంచాల ఒక మంచాల తిరిగిన మనుషులు కాబట్టి ఇక మరి నీకు అంతా ఆయన ఆయంభయం అంతా నీకు ఎదుర్కొంటుంది. అదే ఇక మనం చెప్పినవి కూడా కొన్ని మంచిగానే ఉన్నాయి. చాలా వైరల్ అయిపోయిందే మొత్తానికి. ఏంటది? మొత్తానికి మంది అందరు ఫోన్ చేసి ఇస్తారు. ఏమంటారు తాత? ఇంకా కోపం చల్లారలేదే వాని మీద, మంచిగానే చెప్పినావు అంటాను. అమ్మమ్మమ్మ, మరి నీకు ఏం అన్యాయం చేసిండు తాత కేసీరావు? అన్నీ చేసిండే, నేను చెప్తా మళ్ళీ నాడు మాట్లాడుకుందాం. కానీ ఇక ఇళ్ళనే ఇప్పుడు ఇదోటి పడ్డది పాపం. కొడుకో దిక్కు కొప్పు పడుతున్నట్టుండు, బిడ్డో దిక్కు కొప్పు పడుతున్నట్టుంది. అల్లుడు అలుక్కాడి కొంగ లెక్క అల్లుడు కావాలి కాస్తుండు. అక్కడికి వస్తున్నా కదా పెద్ద మనిషి మొత్తం పీల్చి పిచ్చి చేసి. ఇప్పుడు నర్సన్న, నేను చెప్పిన అబద్ధం అయినట్టయితే వాడు నా మీద ఎందుకు చెప్తున్నావు ఇట్లా అని అడిగాడా నన్ను? అంతే. వాడు అడిగే ధైర్యం లేదు, ఉన్నాయే చెప్పిండు అనుకుంటాడు అంతే. ఉన్న వాస్తవాలు మాట్లాడినా కాబట్టి ఆయన నోరు మెరుపుతలేడు, నోరు లేస్తలేదు. 30 మూలకు లేచినా కానీ ఇంకా ఏమన్నా అంటే ఉన్నాయని చెప్తారా అనేది ఆయన కెరక. అంతే. ఎందుకంటే వాళ్ళతో కలిసిమెలిసి తిరిగి వాళ్ళతో వ్యవహారం నడిపించినవి నీకు అద్దులు ఆల్మాలు అన్ని ఎరికేగా. ఇప్పుడు ఆయన తల్లి చనిపోతే 10 రోజులు నేను నీళ్లు పట్టుకుంటే ఆయన ఛాయ పట్టుకున్నాడు, ఆయన ఛాయ పట్టుకుంటే నేను నీళ్లు పట్టుకున్నా కష్టం కాడికి. మరి ఎవడన్నా ఇంత పెద్దగా ఎవడన్నా చేస్తాడా? అవు, మనమేమో 3 వద్దులోనే పోతాము, ఆఖరి 11 వద్దులో పారిపోతాం. కానీ వాళ్ళు అట్లా కాదు, డైలీ ఆ పని నేను చేసిన అంటున్నా. దానికి సాక్ష్యం వాడు గన్మ్యాన్ నాయకం సీన్ ఉన్నాడు, వాడు ఇప్పుడు సుచిత్రలో ఉన్నాడు. వాడిని ఫోన్ చేస్తా చెప్పు, నేను ఇస్తా, వాడిని అడుగు చెప్తాడో లేదో. మాధవరెడ్డి సార్ చెప్పింది, బాబు చెప్పినవి అన్ని కరెక్టేనా అంటాడు వాడు.
అదే 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 ఇక ఆ ఎత్తున నాడు దోస్తానం చేసినావు, కరువు కాదు అంత ఎలా పోసినావు, చేపినావు. ఇవాళ మాధవరెడ్డి వాళ్ళకి చేదగింది. వీని జెండాలు కాలబెట్టినోనికి పదవులు ఇచ్చిండే అంటే ఏం చెప్పాలి, వాడు మనిషేనా గాడియా? బా వాని జెండాలు వాని మీద రౌతులు ఎత్తేసినోన్ని, వాని మీద ఊంచినోన్ని, వాళ్ళకు పదవులు. అరటి పండ్లు ఇచ్చి అటుకులు పెట్టి పలికాయలు ఇచ్చి సారబోసి కళ్ళు పోసి పెంచిన వాళ్ళకు మమ్మలను గిట్ల చేసిండు. చూసుకో. అదే ఇప్పుడు నువ్వు మొన్న జూబ్లీ హిల్స్లో కూడా మొన్న నేను ఓటర్లు జనాలు ఏమంటారు ఏంది ఏం కదా పోయినా, ఉద్యమకారులనేమో పాతాళం దొక్కిండు, ఉద్యమాన్ని ఇది చేసిన వాళ్ళు ఉద్యమకారుల బెదిరించి అదిరించి ఉరికిచ్చి తన్ని కొట్టిన వాళ్ళకు ఆ కథలతో తిప్పట్లాడిన వాళ్ళకేమో పదవులు ఇచ్చిండు తాత. ఉద్యమకారులు కూడా ఈయన మీద కసుపుసు మీద ఉన్నారు అంటారు. అంతే మరి, అంతేదా తాత? కరెక్ట్. ఎంతో మంది ఎల్లగొట్టిండు, వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి నా దగ్గర. అమ్మ 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 ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ అమరవీరుల ఉసురు కూడా కొంత రాసినట్టే కొడుతుంది. తలగాలినే తలుగుతుంది వాడు, లేవాడు ముండ కొడుకు.